అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కలిసి వచ్చాము. ఈసారి కూడా మేము తయారైనాక కొంతమంది ఎండలు బాగున్నాయి, అసలు పోలేము, ఇక్కడే వరంగల్ ఇంటుందంటే అక్కడ శ్రీలంక భూమధ్య రేఖ దగ్గర ఉంటుంది, ఇంకా చాలా వెయిట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు. అంటే చాలా మంది డ్రాప్ అయింది. లాస్ట్కు మా బావ కూడా నేను కూడా డ్రాప్ అవుతా అన్నాడు. మన ఇద్దరు అయితే ఎట్లైనా పోదామంటారు. అరే మన ఇద్దరం పోతే అరే బాగుంటుంది, కొత్తలతో పోయినప్పుడు మింగిల్ అయితే బాగుంటుంది, కలవకుండా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని నేను అన్నా. అంటే మన ఇద్దరైనా పోదామన్నాను. మా బావ కూడా మేము వస్తానంటే వచ్చాను. అది ఇప్పుడు ఇక్కడ వచ్చారు, కొత్త పరిచయాలేదు. సుదీప్ తోటి అంతకుముందు మేము 125 మంది పూరి జగన్నాథ్ పోయినాం. అందరూ ఇక మా బస్సులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఒక మూడు బస్సులలో మా బస్సులో అందరూ వచ్చి కూర్చుని అంటే అంత మంచిగా హ్యాపీగా అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఈసారి కూడా కొత్త వాళ్ళైనా కూడా అందరూ మంచిగా కలిసి ఉన్నారు. మంచిగా అందరు మాకంటే లేడీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. సుదీప్ తోటి ఇది 2వ జర్నీ. అప్పుడు కూడా ఫుడ్ కూడా అరేంజ్ చేసినట్ట, వంటలు అరేంజ్ చేసి మంచిగా చేసిండ్రు. ఇది అది ఇంకోటి, మీ అందరితోటి జర్నీ చేయడం అనేది నాకు ఒక మరవలేని అనుభూతి. మీరందరూ ఇట్లే రిలేషన్స్ కంటిన్యూషన్ చేసి వరంగల్ వచ్చినప్పుడు మా ఇంటికి రాండి. అంటే కలిసి పోతుంటేనే సంతోషంగా ఉంటామని ఆనందిస్తామని చెప్పి ఆశిస్తూ, సుధీర్ తోటి వల్ల మనందరం కలిసినందుకు సుధీర్కి కృతజ్ఞత తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.